వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాపు ఉద్యమకారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం కొట్టివేసిన కేసులపై మళ్లీ విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాపు ఉద్యమంలో భాగంగా అప్పటి నేత ముద్రగడ పద్మనాభం రైల్ రోకో నిర్వహించారు. అయితే ఈ నిరసనలో కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో పద్మనాభంతో పాటు పలువురి మీద రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. దీంతో కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను గత ప్రభుత్వం కొట్టేసింది. ఇప్పుడు ఈ కేసులపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ తప్పుబడుతోంది. జగన్ హయాంలో ఎత్తివేసిన ఈ కేసును తిరిగి తోడటం ఏంటని ప్రశ్నిస్తోంది. కాపుల మీద చంద్రబాబు కక్ష కట్టారని, వారికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాపు ఉద్యమకారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం కొట్టివేసిన కేసులపై మళ్లీ విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కొండలరావు. ప్రియాంక, ఏదైతే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేసిన తీర్పుపై అప్పీల్కి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో ముద్రగడతో సహా పలువురిపై కేసులు కొట్టేస్తూ గతంలో ఏదైతే విజయవాడ రైల్వే కోర్టు తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు సంబంధించి కూడా తప్పుడు తీర్పు అని చెప్పేసి కూడా గతంలో కూడా నిర్ణయించిన సందర్భంలో ఏదైతే కాపు ఉద్యమకారులపై కేసులు గత ప్రభుత్వం కొట్టేసిన సందర్భం అయితే జరిగింది. అయితే తుని ఘటనలో కాపు ఉద్యమకారులపై కేసులపై మళ్ళీ విచారణ జరపాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నిర్ణయంతో హైకోర్టులో అప్పీల్కి వెళ్లాలని పీపీని కూడా హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు అయితే జారీ చేయటం జరిగింది. అయితే ఏదైతే మే 1, 2023 తుని ప్రమాదం జరిగిన సందర్భం ఉంది. ఆ కేసుకు సంబంధించి ఏదైతే 23న తుని ప్రమాదం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టేసిన సందర్భం అయితే ఉంది. అయితే కాకినాడ జిల్లా తునికి సంబంధించి 2016 జనవరి 31న రత్నాచల్ ఎక్స్ప్రెస్ పై కొంతమంది దుండగులు నిప్పు అంటించారని చెప్పేసి అప్పట్లో కేసు నమోదు చేసిన సందర్భం ఉంది. అయితే అప్పట్లో ఏదైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉన్నారో ఆయన కాపుల్ని బీసీలో చేర్చాలంటూ కూడా కాకినాడ జిల్లా తునిలో పెద్ద ఎత్తున ఏదైతే బహిరంగ సభకి రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ తరలి రావాలని ప్లాన్ చేసిన నేపథ్యంలో ఆ ప్లాను సభ భారీగా ప్రజలు తరలి వచ్చారు. సభ సక్సెస్ అయిన నేపథ్యంలో తిరిగి వెళ్తున్న సమయంలో ఏదైతే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఉందో
ఆ, ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ కి కొంతమంది ఏదైతే పెట్రోల్ బాటిల్స్ తీసుకొని రత్నాచల్ ఎక్స్ప్రెస్ పై కూడా దాడి చేసి నిప్పంటిన సందర్భం ఉంది. అదే అప్పట్లో ఎవరు నిప్పంటించారో తెలియని పరిస్థితిలో దాదాపు 41 మందిపై కూడా 41 మందిని గుర్తించి అప్పట్లో రైల్వే పోలీసులు 41 మందిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే 2023లో రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు కాపు ఉద్యమకారులపై కేసుని కొట్టేస్తూ కూడా ఒక తీర్పు ఏదైతే విజయవాడ రైల్వే కోర్టు ఒక తీర్పునిచ్చిన సందర్భం అయితే కనపడుతుంది. అయితే ఈ ఘటన విచారణ సరిగ్గా జరగలేదని అప్పట్లో రైల్వే పోలీసులపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే అప్పట్లో కనపడింది. సరైన ఆధారాలు తమ ముందు ఉంచలేకపోయానంటూ కూడా రైల్వే పోలీసులపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 41 మందిపై పెట్టిన కేసులు అయితే ఉన్నాయో అవన్నీ అక్రమమని అప్పుడు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ తీర్పుతో అప్పట్లో ఏదైతే ముద్రగడ పద్మనాభంతో పాటు దాడిచెట్టి రాజాతో సహా 41 మంది ఊపిరి పీల్చుకున్న సందర్భం అయితే తాజాగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడైతే ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనని కూడా మళ్ళీ తీర్పుని అప్పీల్కి వెళ్ళాలంటూ కూడా కేంద్ర హోంశాఖ సంబంధించి ఒక లెటర్ రాసి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కూడా దీని మీద కూడా ఒక అప్పీల్కి వెళ్ళాలని అయితే పీపీకి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.